రైతుల బాకీలు ఎక్కడ? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులందరికీ రుణమాఫీ జరిగిందా? ఎందుకు రైతుల ఉసురు పోసుకుంటున్నావు? అవసరమేంది? నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల వాళ్ళ అకౌంట్ వేసేయి. ఎప్పుడేస్తావు? రుణమాఫీ జరిగితే ఎంత జరిగింది? ఒక్క సంవత్సరం మేము కడుపు కట్టుకుని పనిచేస్తే రైతులకు చెల్లించాల్సిన 40,000 కోట్ల రుణాలను ఎడం చేత్తో చెల్లిస్తాను. ఇది ఓ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నమాట. తెలంగాణకి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 10 నెలలు కావస్తుంది. కానీ రైతుల బాకీలు మాత్రం తీర్చలేదు. ఇప్పటి వరకు వివిధ హామీల ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు 100 కాదు 200 కాదు ఏకంగా 25,000 కోట్లకు పైగా బాకీ పడింది. ఇందులో వానాకాలం రైతు భరోసా పెట్టుబడి సాయం కింద 11,475 కోట్లు, రైతు రుణమాఫీ కింద 13,000 కోట్లు, పంట నష్టపరిహారం కింద 428 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. అయితే ఈ బాకీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు చెల్లిస్తారోనని రైతులు ఎదురు చూస్తున్నారు. 2,100 మంది రైతులు ఉన్నారు. ఇప్పటికి ఎవ్వరికి రుణమాఫీ రాలేదు. మరి రైతు రుణమాఫీ 15 ఆగస్టు లోపే అన్న. ఓవైపు వానాకాలం పంటల సాగు పూర్తయి పంటలు కోతకొచ్చే సమయం వచ్చినా ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించలేదు. కేసీఆర్ ప్రభుత్వం పంట సాగు సమయానికి పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో టెన్షన్గా జమ చేసేది. గత వానాకాలం పెట్టుబడి సాయాన్ని జూన్ 26న మొదలుపెట్టి ఆగస్టు 23 నాటికి పూర్తి చేసింది. 70 లక్షల మంది రైతులకు చెందిన 1.53 కోట్ల ఎకరాలకు 7,624 కోట్లు పంపిణీ చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీజన్కు ఎకరానికి 7,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. వెనకటికెప్పుడో రైతు రుణమాఫీ మేం చేసినాం. రైతులకు బోనస్ ఇచ్చింది మేము. రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం. అధికారంలోకి వచ్చి 2 సీజన్లు పూర్తవుతున్నా ఇప్పటి వరకు పెంచిన పెట్టుబడి సాయాన్ని రైతులకు ఇవ్వలేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి 7,500 చొప్పున 1.53 కోట్ల ఎకరాలకు 11,475 కోట్లు పెట్టుబడి సాయంగా పంపిణీ చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు నయా పైసా ఇవ్వకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక రైతు భరోసాని ఎగ్గొట్టి అరకొర రుణమాఫీ చేసిన సర్కార్ కనీసం పంట నష్టపరిహారం ఇచ్చేనా రైతులను ఆదుకుంటుందని ఆశిస్తే నిరాశ ఎదురైంది. కుండపోత వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా సమాచారం. ప్రభుత్వం మాత్రం ప్రాథమిక అంచనా ప్రకారం 4.25 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించింది. దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 10,000 పరిహారం ప్రకటించింది. పుట్టిడి కష్టాల్లో ఉన్న రైతులకు తక్షణ సాయం అందించి ఆదుకోవాల్సిన సర్కార్ పంటల సర్వే పేరుతో కాలయాపన చేస్తుందని రైతులు విమర్శిస్తున్నారు. ఈ వానాకాలం పంటలే కాకుండా యాసంగిలో అంటే ఏప్రిల్లో కురిసిన అకాల వర్షాలకు సుమారు 4,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఆ పంటలకు కూడా పంట నష్ట పరిహారం ఇప్పటికీ ఇవ్వలేదు. ఈ లెక్కన ఎకరాకు 10,000 చొప్పున ప్రభుత్వం పరిహారం అందిస్తే రైతులకు 500 కోట్ల బాకీ పడిందని చెప్పొచ్చు. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో మేడ్చల్లో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు చేసి పంటలు వేసిన రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. కానీ కాంగ్రెస్ సర్కార్ మాటలు మాత్రమే చెప్పి చేతులెత్తేసింది. దీంతో రైతుకు భరోసా రాక, రుణమాఫీ లేక, పంట నష్ట పరిహారం అందక పుట్టిడి కష్టాల్లో తెలంగాణ రైతులు ఉన్నారు.